హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెనెస్సా వరల్డ్. ఈరోజు అయితే సెమీ క్రిస్మస్ చేయడానికి అని చెప్పేసి మేమైతే ఒక చిన్న ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ డిసెంబర్ నెల అంతా ఒక క్రిస్మస్ అంటే అదొక తెలియని ఆనందము. చక్కగా దేవుడిని స్తుతిస్తా ఇంకా మంచిగా చాలాగా క్రిస్మస్ లైట్స్తో అండ్ క్రిస్మస్ తాత ఇచ్చే ఆ గిఫ్ట్లు కానివ్వండి, చాక్లెట్స్ కానివ్వండి, వీటన్నిటితో చాలా కోలాహలంగా ఉంటుందని చెప్పేసి మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఈరోజు సండే స్కూల్ పిల్లలు కార్వాల్స్కి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి చిన్న ట్రీట్ ఇద్దామని చెప్పేసి నేనైతే ఈరోజు కొంచెం బిర్యానీ ఫుడ్ వాళ్ళకి మంచి ఒక స్పెషల్ యేసు ప్రభు పుట్టినరోజు బర్త్డే స్పెషల్గా ఇద్దామని చెప్పేసి నేను డిసైడ్ అయ్యాను. అండ్ నాతో పాటు ఈ పని చేయడానికి కొంతమంది డొనేషన్స్ కూడా ఇచ్చారనమాట. ఇట్లా మేమందరం గ్యాదర్ చేసిన ఈ మనీతో ఈరోజు గోవాడ గ్రామంలో మా ఇంటి దగ్గర అయితే ఈ అకేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడైతే వాతావరణం చాలా బిజీగా ఉంది. అండ్ రైస్ వండటానికి, బిర్యానీ రైస్ వండటానికి కానివ్వండి, ఇంకా చికెన్ కర్రీ చేయడానికి, గోంగూర, పెరుగు చట్నీ, వీటన్నిటినీ ప్రిపేర్ చేయడానికి సాయంత్రానికి అయితే చాలా హడావుడి అయితే ఇక్కడ ఉంది. వరుసనే ఇక్కడ ఇప్పుడైతే ఈ రైస్ వేస్తున్నారు కదా, బిర్యానీ వండుతున్నారనమాట. ఆఫ్టర్నూన్ అవుతుంది, ఎందుకంటే సాయంత్రం 7 కల్లా ఇదంతా రెడీ చేసి ప్రేయర్ అయిపోగానే వాళ్ళకి ఫుడ్ సర్వ్ చేయాలి కాబట్టి అందుకనే ఇంత హడావుడిగా చేసేస్తున్నాము. ఇక్కడైతే నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎంతో పండగ వాతావరణం. అండ్ మా వీధిలో చుట్టుపక్కల ఉన్నటువంటి మా సిస్టర్స్ కానివ్వండి, ఇంకా కొలీగ్స్ వాళ్ళందరూ వచ్చి ఒక పండగలాగా అన్నీ చేయడానికి చాలా ముందుకైతే వచ్చేసారు. మా అంతటా మేము ఓన్గా ఈ ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇక్కడ వర్క్ ఎలా జరుగుతుంది అనేది అయితే మాత్రం మీకు చూపిస్తా ఉన్నాను అన్నమాట. ఇప్పుడు ఈ చికెన్ అయితే చికెన్ కర్రీగా చేయడానికి అని చెప్పేసి నీట్గా వాష్ చేసి పసుపుతో ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇంకా మీ ఊర్లో సెమీ క్రిస్మస్ ఫెస్టివల్స్ ఎలా జరుగుతున్నాయి కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక ఈ బుడ్డి పాప కూడా నాకైతే మనవరాలు అవుతుంది అనమాట. వరుసకి చాలా అల్లరి చేస్తూ ఉంది. ఇక్కడ చూస్తే కనుక మనకి బిర్యానీ ఫుడ్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా పులుకుందా లేదా, నీరు దిగిందా లేదా, ఇవన్నీ అయితే చెక్ చేస్తూ ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యము, ఈ వీడియోలోకి ఇంకా మనం ఈ సాయంత్రం ప్రేయర్ ఇవన్నీ చూడబోయే ముందుగా అయితే మన యూట్యూబ్ ఛానల్ని అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా అయితే మీ దగ్గరకు వస్తుంది. ఇక్కడైతే మా సిస్టర్స్ అండ్ మా రిలేటివ్స్ అందరు కలిసి ఇక్కడ చక్కగా సరదాగా ఫన్నీగా నవ్వుకుంటా ఉన్నారు. సండే స్కూల్ పిల్లలకైతే కొంచెం కలర్ఫుల్గా, కొంచెం హ్యాపీగా, మంచి లైటింగ్తో కలర్ఫుల్గా ఉండాలని చెప్పేసి నేనైతే ఈ లైట్స్ అండ్ ఈ స్టార్తో ఇక్కడ డెకరేట్ అయితే చేశాను. దీని గురించి కామెంట్ చేయండి, ఈ స్టార్ అనేది ఎలా ఉందో. ఇక్కడ ఇంటి పక్కన చూసుకుంటే కనుక చుట్టూ అన్ని డాబాలు ఉన్నప్పటికీ మా ఇల్లు మాత్రమే తాటాకులతో ఉందన్నమాట. సో కానీ ఐ లవ్ మై హోమ్, చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఇంత బాగుంది. దీని గురించి మీ యొక్క ఉద్దేశాన్ని కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఫైనల్గా ప్రేయర్ అయితే స్టార్ట్ అయిపోయింది. చర్చ్ ఫాదర్ వచ్చారు అండ్ సండే స్కూల్ పిల్లలు కూడా చక్కగా మంచిగా క్రమశిక్షణగా కూర్చొని ఆ దేవుడిని భక్తి శ్రద్ధలతో మంచిగా ఆరాధిస్తూ ఉన్నారన్నమాట. మన మధ్యలో చూసుకుంటే కనుక శాంటా ఉన్నారు, క్రిస్మస్ తాత, అందరికీ చాక్లెట్స్ అన్నీ పంచిపెట్టడానికి. పిల్లలు కూడా చాలా ఎక్సైటింగ్గా మంచిగా కొత్త కొత్త డ్రెస్సులతో చాలా కలర్ఫుల్గా అయితే ఉన్నారు. ఇక్కడ చర్చి ఫాదర్ అండ్ మేడం గారు అయితే చక్కగా ఈ అద్భుతమైన ఈ హ్యాపీ మూమెంట్ని అయితే వాళ్ళ కెమెరాలతో చక్కగా దాన్ని, ఆ దృశ్యాన్ని అయితే బంధిస్తూ ఉన్నారన్నమాట. మనం చూస్తున్నాం కదా. మీకు
మీకోసం మంచి విందు ఏర్పాటు చేయబడి ఉంది. చక్కగా మంచిగా భోజనం చేయండి. మరి ముఖ్యంగా ఇంటి పక్క అమ్ముతున్నటువంటి మా సిస్టర్స్ అన్నమాట, మా పెద్దమ్మ గారు మెయిన్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ మీరు థ్యాంక్స్ చెప్పాలి. పొద్దున్నే 6 గంటల నుంచి లేచి వాళ్ళే వండి అన్నీ చేసి ఏటికాడి గ్రేడ్ చేసి పొయ్యి శాఖన ఇప్పటి వరకు రెస్ట్ లేకుండా అవన్నీ చేశారు. సో వాళ్ళందరికీ మంచిగా మీరు థ్యాంక్స్ చెప్పి చక్కగా ఇంత ట్రీట్ ఇస్తున్నందుకు నేను కూడా వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. పేర్ల మార్తమ్మ గారు, బురదగుంట పద్మ గారు అండ్ వాళ్ళ అమ్మగారు అండ్ మా సునీత, మా చెల్లి నాయుడు సునీత, మా బావగారు ముకుందం గారు అండ్ మా పెద్దమ్మ గారు యేసమ్మ గారు, వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు మీకోసం. పొద్దున్నే లేచి 6 గంటలకి అన్ని కూరగాయలు వాటన్నిటిని మంచి చేసి కష్టపడి, ఎందుకు మీరు యేసుప్రభు నామలో మంచిగా బ్లెస్ చేయడానికి వస్తున్నారు, మంచిగా మీకు ఒక మంచి ట్రీట్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళందరూ కష్టపడ్డారు. సో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పి చక్కగా ఈ ట్రీట్ ఎంజాయ్ చేయండి. అండ్ క్రిస్మస్ కేక్ ఉంది, వచ్చి మా ఫ్యామిలీని ఇక్కడ వంట ప్రిపేర్ చేసిన వాళ్ళందరినీ బ్లెస్ చేయడానికి వచ్చినందుకు పిల్లలైన మీ అందరికీ చాలా ధన్యవాదాలు. అండ్ పాస్టర్ గారికి, ఈ ప్రోగ్రామ్ చేయడానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి, అండ్ కచ్చరం మల్లేశ్వర అక్కయ్య వీళ్ళందరూ ఉన్నారు, అందరూ బాగా చేశారు. వాళ్ళందరి గురించి మీరు ప్రేయర్ చేయండి. మీరు ఇంత మంచిగా వచ్చి ఇది సక్సెస్ చేసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. పేరు వరుసను ఆశీర్వదించమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. అలాగే మా ప్రభువా, దైవ తండ్రి వారి కుటుంబంలో ఎప్పుడు దైవదూతల ప్రసన్నతను తోడుగా ఉంచండి. మీ తేజస్సు నుంచి దీవించండి, అవసరాలు తీర్చండి, సమస్య నుండి తీసివేయమని అడుగుతున్నాం. దైవికంగా ఎదిగే జీవితాలతో దీవించండి తండ్రి. దయల మా ప్రభువా, అదేవిధంగా కూడి ఉన్నటువంటి చిన్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. దైవ తండ్రి వారిని పేరు వరుసను ఆశీర్వదించండి. వారి పట్ల ఉన్నతమైన ఉద్దేశాలు నీకున్నాయి, అవన్నీ వాళ్ళు అందుకోవటానికి నీవిచ్చిన క్రమంలో వారు ఎదగాలి. అలా ఎదిగేటువంటి బిడ్డలుగా ఆశీర్వదించమని నీ ఆశీర్వాదాలను కుటుంబంపై కూడి వచ్చిన వారిపై మెండుగా కుమ్మరించి క్రిస్మస్ సంతోషాలతో సమాధానంతో నింపమని అడుగుతున్నా. నీ జననం అత్యానందభరితమైనటువంటి సంగతి కాబట్టి అత్యానందంతో తండ్రి నింపి ప్రభువా నిండు శాంతి సమాధానాలతో ఆశీర్వదించి దీవించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం కూడా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామం పేరిట అడిగి ప్రార్థిస్తా ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీవైనావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము కూడి ఉన్న వారందరికీ ఈ విధంగా ఏర్పాట్లన్నీ చేసినటువంటి నాయుడు రాజు గారి యొక్క కుటుంబం అంతటికీ కొని నిండుగా తోడే ఉండి క్రిస్మస్ సంతోషాలను మెండుగా అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఏకటి కార్యక్రమం జరుగుతూ ఉండగా క్లాప్స్ కొట్టండి. నా యేసు రాజు నాకై పుట్టిన రోజు, నా యేసు రాజు నాకై పుట్టిన రోజు, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. నా యేసు రాజు
నాకై పుట్టిన రోజు పరలోకి మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. నాకై పుట్టిన రోజు యేసురాజు రోజు ముందుగా రక్షణ భాగ్యమునిచ్చిగా ఇళ్ళలో గొప్పగా మెండుగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. Oh my soul, worship His holy name. Sing like never before. Oh my soul, I worship Your holy name. The sun comes up in రాజులకు రాజంట, ప్రభులకు ప్రభువంట, బెత్లెహేము పురములోన పుట్టెనంట, చూడ చక్కనోడంట, పశుల పాకలోనంట. సో ఇంకా ఫైనల్గా అయితే కేక్ పంచిపెట్టడము అండ్ వీళ్ళకి భోజనాలు కూడా పెట్టడం జరిగిందండి. ఆ భగవంతుడి దయ వల్ల అందరూ చక్కగా ఈ మీటింగ్ అంతా, ఈ ప్రేయర్ మీటింగ్ అంతా చాలా బాగా జరిగింది. మంచిగా పిల్లలు పెద్దవాళ్ళు అనేవాళ్ళు చక్కగా బాగా పార్టిసిపేట్ చేశారని చెప్పాలి. మీ ఊర్లో కూడా సెమీ క్రిస్మస్ ఫెస్టివల్ అనేది ఎలా చేసుకుంటున్నారు అండ్ రాబోయే ఈ క్రిస్మస్ని ఎలా జరుపుకుంటున్నారు కింద కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోని గురించిన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అండ్ మన ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మరింత సపోర్ట్ని అయితే మీరు మాకు అందించండి ఫ్రెండ్స్. మరి ఒక వీడియోలో కలుసుకుందాము. అప్పటి వరకు సెలవు. బాయ్ బాయ్.